మానవాళి గతంలో ఎన్నడూ ఎదుర్కొని దుర్మార్గమైన వ్యాధిని ఈరోజు కరోనా రూపంలో ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నో రకాల వైరస్లు వచ్చినా వాటికి సరైన చికిత్స ద్వారా ప్రజల ప్రాణాలను డాక్టర్లు కాపాడగలిగారు. కానీ ఈ వైరసు ప్రపంచ మానవాళిని గజగజ వణికిస్తూ ప్రాణాలు తీసేస్తున్నారు. ఈ సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గత జనవరి 30 తేదీనే కరోనా వ్యాధి యొక్క తీవ్రత గురించి ప్రపంచ దేశాలను హెచ్చరిస్తూ ప్రజల ప్రాణాలకు పెద్ద ఎత్తున ముప్పు వాటిల్లబోతూ ఉన్నది. కాబట్టి ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజల ప్రాణాలు రక్షించాలని టైం టు టైం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే దాదాపు 210 దేశాల్లో ఒక 7-8 దేశాలు తప్ప మిగతా 200 దేశాలు ఆ మార్గదర్శకాలను పట్టించుకోకపోవడం వలన ఈరోజు మానవాళి తన అమూల్యమైన ప్రాణాలను విడవలసిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు రక్షించేటందుకు అనుసరిస్తున్న వైద్య విధానం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక తెలంగాణ ప్రజల ప్రాణాలు రక్షించాలని, తెలంగాణ ప్రజల ప్రాణాలకు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రక్షణ ఇవ్వాలని, అందులో భాగంగా వైద్యులకు వైద్య సిబ్బందికి రక్షణ పరికరాలు ఇవ్వాలని, వలస కూలీలను సంఘటిత అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న కార్మికులకు, సంచార జాతుల ఆదివాసులకు, అదేవిధంగా వీధి బాలలకు, అనాథలకు ప్రభుత్వమే షెల్టర్ కల్పించేసేసి సరైన భోజన సదుపాయం కల్పించేసి వైద్య సదుపాయం కూడా కల్పించాలని, సమాజంలోని నిత్యావసర వస్తువులు అదుపులో ఉంచి సరి అయిన ధరలకు ప్రజలకు అందించాలని, ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్ర ప్రభుత్వ వైద్య రంగమైన ICMR విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా టెస్టులు పెంచి అనారోగ్యాలను ఆరోగ్యవంతులను సమాజం నుండి వేరు చేసి అనారోగ్యవంతులకు చికిత్స అందించాలని చెప్పేసి మార్చి 31 రోజున తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో దాఖలు చేయడమైనది. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఏప్రిల్ 21వ తేదీన రాష్ట్రంలోని వైద్యులందరికీ, వైద్య సిబ్బంది మొత్తానికి వ్యక్తిగత రక్షణ పరికరాలు అందిస్తూ సంఘటిత అసంఘటిత కార్మికులకు, వలస కూలీలకు ప్రభుత్వమే భోజన వైద్య సదుపాయాలు కల్పించేసి వాళ్ళ జీవించే హక్కు కాపాడాలని, నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉన్నాయా లేదా అని చూడడానికి లీగల్ సర్వీస్ అథారిటీ హైకోర్టు మెంబర్ సెక్రటరీ గారిని ఆదేశించేసి రిపోర్టు సబ్మిట్ చేయమని, అదేవిధంగా కేరళ తరహాలో టెస్టులు చేసి ప్రజల ప్రాణాలను ఎందుకు రక్షించకూడదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరైన రిపోర్ట్ సమర్పించమని చెప్పేసి ఆదేశించింది. అదేవిధంగా రెండవ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏప్రిల్ 27వ తేదీన 2 ప్రధాన ప్రేయర్లను జోడిస్తూ వేయడం జరిగింది. ఒకటి, ఏప్రిల్ 20వ తేదీన ప్రజా ఆరోగ్య సంచాలకులు చనిపోయిన శవాలకు కోవిడ్ పరీక్షలు జరపకుండా శాంపిల్స్ జరపకుండా ఆపాలే అని చెప్పేసి ఒక సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ, అదేవిధంగా తెలంగాణ మొత్తం లోపల ప్రస్తుత జిల్లా కేంద్రాల్లోనైనా లేదా గత 10 జిల్లా కేంద్రాల్లోనైనా 100 లేదా 200 పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేసేసి తెలంగాణ వ్యాప్తంగా వ్యాధి బారిన పడుతున్న వారిని ఆయా జిల్లా కేంద్రాల్లోనే వ్యాధిని నిర్ధారించి వాళ్ళకు చికిత్స చేయాలని,
అలా చేయకపోవడం వల్ల మంచిర్యాల జిల్లాలో కానీ, అదే వికారాబాద్లో కానీ, ఇంకా వరంగల్లో కానీ కొంతమంది ప్రజలు చనిపోవడం జరిగింది. కాబట్టి జిల్లా కేంద్రాల్లో ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రేయరు. చనిపోయిన శవాలకు పరీక్షలు చేయడం ద్వారా ఒకవేళ ఆ శవం యొక్క స్థితి కరోనా పాజిటివ్ ద్వారా చనిపోతే ఆ శవానికి సంబంధించిన ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ను ట్రేస్ చేసేసి వారి ప్రాణాలను రక్షించడంతో పాటు సమాజం లోపల కరోనా వ్యాప్తి విస్తృతి చెందకుండా నిరోధించగలుగుతాము అని చెప్పేసి అని ఒక ప్రేయరు జోడించడం జరిగింది. అయితే రెండవ పిటిషన్ను మే 13వ తేదీన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోని గౌరవ ద్వితీయ డివిజన్ బెంచ్ ఈ పిటిషన్తో పాటు డాక్టర్ రాజేందర్ రిటైర్డ్ డిఎంహెచ్ఓ గారు వేసిన పిటిషన్ను రెండు కలిపి సంయుక్తంగా సమగ్ర వాదనలు విన్నది. మేము సమర్పించిన సబ్స్టెన్షియల్ మెటీరియల్ పేపర్ను పరిశీలించిన తర్వాత ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్లైన్స్ ప్రకారం శవాలకు పరీక్షలు చేయాల్సిందే. చేసి ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ను పాజిటివ్స్ ఉంటే ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ను ట్రేస్ చేసేసి వారిని ఐసోలేషన్ కానీ లేదా క్వారంటైన్ కానీ పంపి వారి ప్రాణాలు రక్షించడంతో పాటు మొత్తం సమాజంలో కరోనా వ్యాప్తి నిరోధించవచ్చు అని చెప్పేసి కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు వాదనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మెయిన్ ఆర్గనైజేషన్ అయిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే ఒక మెయిన్ ఆర్గాన్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించిన మెయిన్ ఆర్గాను విడుదల చేసిన గైడ్లైన్స్ను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 24వ తేదీన కరోనా వ్యాప్తి విస్తరించకుండా కాజ్ ఆఫ్ డెత్ చాలా స్పష్టంగా తెలియాల్సిందే కాబట్టి కరోనా టెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్లైన్ను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ వైద్య రంగ సంస్థ అయిన ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ విడుదల చేసిన మార్గదర్శకాలను 1.1 నుంచి మొదలు పెట్టుకుంటే 1.2, 1.3, 1.4, 2.1, 2.3, 2.4, 3.1 గైడ్లైన్స్ను సమగ్రంగా పరిశీలించి ఆ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ ఉత్తర్వులను మే 26వ తేదీన గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ చాలా స్పష్టంగా ఆ ఉత్తర్వులను అప్హెల్డ్ చేస్తూ శవాలకు పరీక్ష చేయాల్సిందే. శవాలకు పరీక్షలు చేయడం ద్వారా ఒకవేళ శవం కనుక పాజిటివ్ ద్వారా చనిపోయి ఉంటే ఆ వ్యక్తి ఆ శవానికి సంబంధించిన ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్లను ట్రేస్ చేసేసి వాళ్లకు శస్త్రచికిత్స అందించేసి వాళ్ళ ప్రాణాలు రక్షించగలుగుతాం, సమాజంలో కరోనా వ్యాప్తిని నిరోధించగలుగుతాం అని చెప్పేసి దానికి సంబంధించిన సమగ్రమైన రిపోర్ట్ను మే 8వ తేదీన సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది. కానీ ఉత్తర్వులు మే 13 నుంచే అమల్లో ఉన్న నేటి వరకు ఆ ఆదేశాలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసిందని చెప్పేసి తెలిసింది. అయితే అప్పీల్ చేసినంత మాత్రాన ఈ 13వ తేదీ నుంచి ఇప్పటి వరకు మే 13వ తేదీ నుంచి ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఆదేశాలను అమలు చేయకపోవడం సరైంది కాదు. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా అధికారంలో ఉన్నవాళ్ళు రాజ్యాంగబద్ధ పదవులు కొనసాగిస్తున్నవారు రాష్ట్ర న్యాయ వ్యవస్థ ఆదేశాలు పాటించకుండా మేము పాటించము అని చెప్పేసి బహిరంగంగా చెప్పడం అనేది ప్రజాస్వామిక వ్యవస్థలో సరైంది కాదు. ఈ ప్రభుత్వానికి గౌరవ న్యాయస్థానం
డెలివరీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పోయి స్టే చేయించుకునే అధికారం ఉంది. కానీ అప్పటి వరకు మాత్రం అవి పాటించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది. రాజ్యాంగబద్ధంగా పదవులు స్వీకరిస్తున్న సమయంలోనే ప్రజల ప్రాణాలను రక్షిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి పరిపాలన కొనసాగిస్తాం. అదేవిధంగా మేము చేసే ప్రతి పని ప్రజా ప్రయోజనానికి చేస్తాం అనే విషయాన్ని సమగ్రంగా ప్రమాణ స్వీకారంలోనే స్వీకరించి రాజ్యాంగ పదవుల్లో కొనసాగుతున్న వారు అది సమగ్రంగా విషయాన్ని తెలుసుకోకుండా ఏది శాస్త్రీయమో ఏది అశాస్త్రీయమో అనే ప్రాథమిక అవగాహన లేకుండా మాట్లాడుతూ ప్రజలను గందరగోళపరుస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలను కాపాడవలసిన బాధ్యత, ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అది రాజ్యాంగబద్ధత బాధ్యత, అది రాజ్యాంగబద్ధమైన మ్యాండేట్. అది మొత్తం అలా కాకుండా తమ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ప్రజల జీవితాలతో ప్రజల ప్రాణాలతో చెలగాట మారడం ప్రభుత్వానికి సరైనది కాదు. భారత రాజ్యాంగంలో వివిధ రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన తీర్పులు, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులు చట్టాలు అనే విషయం రాజ్యాంగబద్ధ పదవులు అనుభవిస్తున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కాకుండా తమ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఒక చట్టాన్ని అమలు చేయకుండా, రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన తీర్పులను అమలు చేయకుండా, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను అమలు చేయకుండా, ICMR గైడ్లైన్స్ను అమలు చేయకుండా మేము అమలు చేయము అని చెప్పడం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధ పదవులు అనుభవిస్తున్న వాళ్లకు తగదు అని తెలియజేస్తూ, ఇప్పటికైనా కూడా సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగి అది స్టే అయ్యేంత వరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేసి తెలంగాణ ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత, రాజ్యాంగపరమైన బాధ్యత, చట్టపరమైన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికీ సమాజం లోపల రోజు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. కానీ గత 6 సంవత్సరాలుగా తగినంత వైద్య సిబ్బందిని నియమించకపోవడం వల్ల ప్రజా ఆరోగ్య సంస్థను సర్వనాశనం చేసిన ఈ ప్రభుత్వం ఇవాళ చేతులెత్తేసేసి తమ ఇష్టానుసారంగా చేస్తూ మేమే దేశంలో చాలా పెద్ద ఎత్తున టెస్టులు చేసేసి ప్రజలను కాపాడుతున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నది తప్ప వాస్తవ గణాంక స్థితిలో అది లేదు. మేము ఏప్రిల్లోనే చాలా స్పష్టంగా చెప్పాం, హైదరాబాద్ నగరం ఒక అంతర్జాతీయ నగరం. ఈ నగరం ఒక సురక్షితమైన నగరం. ఈ నగరం లోపల దాదాపు 1 కోటి మంది ప్రజలు ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నట్టుగా టెస్టులు ఇక్కడ జరగడం లేదు. ఫలితంగా హైదరాబాద్ నగరం ఒక ముంబై లాగానో, ఒక న్యూయార్క్ లాగానో, లేక ఒక చెన్నై లాగానో జరిగితే పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలు పోతాయి. ఇవాళ చనిపోతున్న వాళ్ళందరూ పేద మధ్యతరగతి ప్రజలు. నిన్నగాక మొన్న ఒక జర్నలిస్టు మన కండ్ల ముందు తిరిగిన జర్నలిస్టు ఈరోజు జైన్ అయిపోయి రేపే చనిపోయాడు. అక్కడ వైద్య సదుపాయాలు ఏమాత్రం సరిగా లేవని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళ అన్న సోషల్ మీడియాలో తన తమ్ముని మరణానికి కారణం ఎవరు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా వైద్యులకు ఇప్పటికీ 70 నుంచి 75 మందికి వైరస్ సోకింది. వందలాది మంది వైద్యులు ఇవాళ క్వారంటైన్కి వెళ్ళిపోయారు. ఇంత జరిగినాక కూడా ప్రభుత్వం ప్రజలను బుకాయిస్తూ, మభ్యపెడుతూ, ప్రజలను గందరగోళపరుస్తూ, ఒకరోజు ఇది మామూలు వ్యాధి అని తెలియజేస్తూ, మరొక రోజు వేలాది పడకలు తయారు చేసినామని, ఆసుపత్రిలో తయారు చేసినామని చెప్తూ, మరొక రోజు కొన్ని మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఇండ్లలోనే ఉండాలని చెప్తూ పెద్ద ఎత్తున గందరగోళపరిచింది.
గందరగోళపరచడం కాకుండా ప్రజా ఆరోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. మేము చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కూడా చెప్పాం. మే 6వ తారీఖు రోజున బ్రాండ్ షాపులు తెరవడం ద్వారా, లిక్కర్ షాపులు తెరవడం ద్వారా ఒకే రోజు 50 లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఫలితంగా పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తి జరిగిపోయింది. లిక్కర్ షాపులకు పోని వాళ్ళు మరుసటి రోజు నుంచి నిత్యావసర వస్తువుల కొరకు సమాజంలోని ఇతర అవసరాల రీత్యా బయటికి పోయారు. ఫలితంగా ఒకరి నుంచి ఒకరికి పెద్ద ఎత్తున వ్యాపించింది. అది జూన్లో చాలా ప్రస్ఫుటం కాబోతుంది, జూలైలో ప్రస్ఫుటం కాబోతుంది అని చెప్పేసి తెలియజేశాం. అదే ఈరోజు జరిగింది, రేపు జరగబోతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఐసీఎంఆర్ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సమగ్రంగా పరిశీలించి ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం రాజ్యాంగపరమైన మ్యాండేట్ను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.